నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని 9, 10 వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించి కార్యక్రమం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటర్ జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు కావడానికి కృషి చేయాలని, ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని బిఎల్ఏలకు సూచించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్ కార్యక్రమంలో 9, 10 వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. పట్నంలో 2002 ఓటర్ లిస్టుతో లింకప్ అయి అప్పుడు వారి ఓటు ఎక్కడ ఉంది అని అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఉందని చెప్పండి. దానివల్ల ఓటుని తీసివేయటం జరగదు. చాలామందికి, కొంతమందికి మీ ఓటు ఎక్కడుంది అని అంటే ఓటు ఎక్కడన్నా ఉంది అంటే ఇక్కడ ఓటు పోద్దేమో అనే భయంతో కొంతమంది చెప్పట్లా. దానివల్ల వెరిఫికేషన్కి చాలా టైం పడతా ఉంది. మీరు 2002 ఇప్పుడు మీకు ఎక్కడ ఓటు అయితే ఉందో ఆ రెండింటిని సింక్రనైజ్ చేస్తాం. సింక్రనైజ్ చేసి పూర్వోత్తరాలన్నీ కూడా దాంట్లో నమోదు చేసుకుంటే ఎక్కడ కూడా ఎలాంటి ఓటర్ మీద అనుమానం రాకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారుడు, నిజమైన ఓటర్ ఉన్నారో ఆ ఓటరు నమోదు చేసుకునే కార్యక్రమం ఇది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాన్ని సర్ అన్నాం. అంటే సమగ్ర విచారణ విధానం. దానివల్ల ఎక్కడన్నా డబుల్ ఎంట్రీస్ కానీ, అదేవిధంగా చనిపోయిన ఓట్లు కొనసాగటం కానీ, ఏ రకమైనటువంటి విధానానికి కూడా దారి తీయకుండా సరైన విధానంతో మనం ఓటును నమోదు చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఓటు అనేది ప్రజాస్వామ్యానికి అది ఒక పెద్ద వటవృక్షం లాంటిది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరం కూడా మన ఓటుని నమోదు చేయించుకున్నామో, సక్రమైన రీతిలో, సహేతుకమైన రీతిలో ఓటు నమోదు చేసుకున్నట్లయితే ఆ ఓటు పదిలంగా ఉంటే ఆ ఓటును ఉపయోగించుకోవటం అనేది తర్వాత. ఎన్నో ఏళ్లుగా రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని వేధిస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడాన్ని కాలనీ వాసులు స్వాగతిస్తున్నారు. ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉన్న సమస్యపై ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం పట్ల వారు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పనుల అమలులో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. కాలనీలోని అన్ని వైపులా ఒకేసారి పాత డ్రైన్లను పగులగొట్టడంతో మురుగునీరు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయిందని, దీంతో మురుగునీరు ఇళ్లలోకి చేరి దుర్వాసన, అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో కొత్త డ్రైన్ల నిర్మాణం అవసరమేనని అంగీకరిస్తున్నప్పటికీ పనులు ప్రణాళికాబద్ధంగా జరగడం లేదని కాలనీవాసులు చెబుతున్నారు. కొత్త డ్రైన్లు ఎత్తుపల్లాలతో నిర్మిస్తున్నారని, ఒకే స్థాయి పాటించడం లేదని, దీంతో భవిష్యత్తులో కూడా మురుగునీటి సమస్య కొనసాగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించే ముందు ప్రత్యామ్నాయంగా మురుగునీరు వెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేయకుండా అన్ని డ్రైన్లను ఒకేసారి తొలగించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న మురుగునీటి సమస్యకు తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఒకే లెవెల్లో డ్రైన్ల నిర్మాణం పూర్తి చేసి కాలనీవాసులకు శాశ్వత పరిష్కారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పైప్ లైనింగ్ సరిగా వేయట్లేదండి. నీళ్లు కింద పైపు పోయి తీశాడు, కింద ఒక ఇసుక వేయటం కానీ రేపు ఒత్తిడి తగిలి పైప్ పగిలిపోద్ది. ప్రతి ఇంటికి ఇప్పుడు పగలు కొట్టుకొని మళ్ళీ తర్వాత చేపించుకుంటారండి. సగం సగం పనులు చేసి మొత్తం పగలు కొట్టాడు, నీళ్లు మొత్తం ఆడ ఆగిపోతున్నాయి.
వాసనకి మేము తట్టుకోలేకపోతున్నాము. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు వచ్చి తొంగి చూసిన వాళ్ళు లేరు. ఆయన్నేమో ఏంటండి ఈ పని ఏందండి అంటే పగలగొట్టమన్నారు, పగలగొట్టేసామండి, తీసేస్తాం నిదానంగా అంటున్నారు. ఆడ సగం పనులు ఇదిగోండి కనబడుతుంది కాండి, రాళ్ళు ఆడే ఉంటున్నాయి. రాళ్ళు తగిలి గోతుల్లో పడి పిల్లలు బాధపడుతున్నారండి. మెయిన్ బయట రోడ్డు మీద మెయిన్ ఏమో డౌన్ వేశారండి. ఈ అడ్డ పైపులు ఏమో అంగుళన్నర పైపుకి వేసారు. అది కలవాట్లు వాటర్ నీళ్ళు పోతుంటే ఆ పైపులు అయిన మునిగి బయటకు కనపడుతున్నాయి. అవి పూర్తి చేసేటప్పటికి వాటర్ కూడా అడ్డం పడిపోయింది. పైపులు అడుగున్నర హైట్ వేశారు. ఆ మెయిన్ లైన్ వచ్చేటప్పటికేమో కిందకు ఉంది, ఇదేమో అడుగున్నర పైకి వచ్చింది. మాన్యువల్ ఛాంబర్లు కూడా తక్కువ ఉన్నాయి, అడుగు కన్నా ఎక్కువ లేవు. అసలు వాయు వరుస లేకుండా ఉందండి. ఇది సంవత్సరం కొద్దిగా ఇది కూడా నడవదండి. అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఇప్పుడైనా సరిచేసి లెవెల్గా ఇది చేయాలండి. కింద ఇల్లు అన్ని పళ్ళుడు, ఏదైనా ఒక నీళ్ళు వచ్చేవన్నీ లోపలికి ఇళ్ళల్లో డ్రైనేజీకి వస్తున్నాయి. 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఇప్పటికి ప్రభుత్వం వలన కొద్దిగా మాకు మంచిగా జరిగింది. శాంక్షన్ చేశారు, భయం చేశాక కాదు, అందుకు కృతజ్ఞతలు. కాకపోతే ఇప్పుడు వేసే కాంట్రాక్టర్లు ఎట్లా దొలపరించుకొని పోయే వేసేటట్టుగా వస్తున్నారు. అందుకు కృతజ్ఞత. కాలువ డ్రైనేజీ దగ్గర బాగా లీక్ అవుతుందండి. పైపులు ఏమో అప్ అండ్ డౌన్గా వేశారు. కిటికీలు తీసుకోవాలన్నా కూడా వాసన వస్తున్నాయి. బాగా విపరీతమైన దోమలు వస్తున్నాయి ఇంట్లోకి. సంబంధం లేనిది కూడా పగలగొట్టారు. ఏంటండి పగలగొట్టారంటే సమాధానం చెప్పట్లేదు. మొదటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికీ, మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఇదివరకు పాత డ్రైనేజీలు సరిగా పనిచేయట్లేదని చెప్పేసి మేము చాలాసార్లు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ పెట్టుకున్నాము. అయితే ఎవరు ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డ్రైనేజీలు పనిచేయట్లేదంటే వర్క్ చేస్తున్నారు, కానీ సరిగా పూర్తిగా వర్క్ చేయట్లేదు. ఎక్కడిదక్కడ పెట్టేసేసి వర్క్ కంప్లైంట్ చేయకోకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇక్కడ మేము కనీసం ఒక బ్లాక్ వచ్చేసి 32 కుటుంబాలు ఉంటాయి. 32 కుటుంబాలకి 2 డ్రైనేజీలు ఉంటాయి. ఇటువైపు వాళ్ళకొకటి, అటువైపు వాళ్ళకొకటి. ఒక డ్రైనేజీ ఏమో అప్పేస్తున్నారు, ఒక డ్రైనేజీ డౌన్ వేస్తున్నారు. ఇలా వేస్తే ఆ డ్రైనేజీ వాటర్ అంతా ఇటు వచ్చి వీళ్ళకి ఇబ్బంది, లేదా అటు వస్తే వాళ్ళకి ఇబ్బంది. ఇబ్బందులు పడేది ఎవరంటే ఇక్కడున్న జనాలు, ప్రజలు. ఈ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు డ్రైనేజీ వచ్చేసేదానికి అవసరం ఉన్న వైపు లైన్లు తీసుకొని పగలు కొడితే పర్లేదండి. అనవసరమైన వాటికి కూడా పగలు కొట్టేసేసి కంప్లీట్ చేయకోకుండా ఇక్కడున్న జనాలు అడిగితే మాకు తెలీదమ్మా, మాకు వర్క్ చేసుకోవటం వరకే, మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాము, ఇక్కడ పగలు కొట్టాము, వర్క్ చేసాము, తర్వాత చూస్తామంటున్నారు. వాటర్ లైన్ కూడా పగలు కొట్టారు. మాకు వాటర్ రావటానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాస్త ప్రభుత్వం వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం చూసి మాకు ఈ వర్క్ అనేది పూర్తి చేయడం మంచిదని. ఈ డ్రైనేజీ వచ్చేదానికి కనీసం అడుగున్నర కూడా లేదండి. ఒక కుటుంబంలో ఇటు వచ్చేసి 16 కాపురాలు ఉంటారు. 16 కాపురాల్లో కుటుంబానికి వచ్చి 5, 4 ఉంటారు. వాళ్ళందరూ వదిలిన డస్ట్ అంతా కానీ ఏదైనా వచ్చి నిలబడితే మళ్ళీ అదే పైకి వచ్చేస్తుంది. ఎక్కువ లేదు డ్రైనేజీ లోతు, ఒకసారి చూడండి. డ్రైనేజీ లోతు ఎక్కువ లేదు. ఆ లోతు లేని దాని మీద ఈ కుటుంబానికి వచ్చి 5, 6 వేసుకుంటే 16 కుటుంబాలు 30 మంది ఉంటారు. ఒక వైపుకి వచ్చి 30-32 మంది ఉంటారు. ఛాంబర్కి అసలు అప్ డౌన్ వేసుకుంటా వచ్చారు. ఏందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసారు. మేము అడుగుతుంటే మాకు సమాధానాలు లేవు. మేము అడిగినప్పుడు అది కాదమ్మా ఇదానో ఏదో చెప్పాలా, ఏం లేదు, మేము చేసుకుంటూ వెళ్తాం వరకు, మీరు చూడండి కళ్ళు పెట్టుకుని అన్నట్టుగా చేస్తున్నారు ఇక్కడ వర్కర్స్. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల ప్రతి సంవత్సరం కూడా అందరి దగ్గరికి వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత శాంక్షన్ చేయించుకున్నాం. ముందుగా కృతజ్ఞతలు శాంక్షన్ చేసినందుకు. కానీ డ్రైనేజ్ పనులు ఒక అప్ అండ్ డౌన్గా ఉండి కొంచెం చాలా చిన్నగా ఉన్నాయి. మాన్యువల్స్ అనేవి చిన్నగా ఉన్నాయి.
దానివల్ల 32 కుటుంబాలు నీళ్లు ఒకటేసారి వదిలితే చాలా ప్రాబ్లం అయ్యి పొంగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది ఏంటంటే ఛాంబర్ టు ఛాంబరు చాలా లెంత్ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఎన్కేస్ ఏదన్నా ఆ గుడ్డ కానీ ఏదన్నా అడ్డం పడి జామ్ అయితే దాన్ని రిపేర్ చేసుకోవడం అయ్యే పరిస్థితి లేదు. చెప్పండి, నువ్వు చెప్పండి. ఇప్పుడు ఏంది ఇదంతా ఎందుకు జరిగింది? అదిగో డ్రైనేజ్ లోపల నుంచి పగలగొట్టారండి. పగలగొట్టి ఇంత చండాలం చేశారు. మేము ఉండలేకపోతున్నాం. వర్షం పడినా కూడా ఈగలు దోమలు చండాలంగా ఉంటారు. రోగాలు వచ్చినట్టు మేమేగా ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లలు తిరుగుతున్నారు. ముసలాడు మన ముసలాయన అయితే పడ్డాడు ఆ కాలువలో. మరి అంత దారుణంగా చేస్తున్నారు పని. ఇదంతా అయిపోయినాక లోపల పగలగొట్టారు. అటు పగలగొట్టుకుంటూ బారు పగలగొట్టుకుంటూ వచ్చేసారు. మరి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం డ్రైనేజీల వల్ల. మరి ఏమన్నా చూడండి, సహాయం చేయదు ప్రభుత్వానికి, మీరే చెప్పాలి. మరి తప్పలేదండి, 3 నెలల నుంచి బాధపడుతున్నాము, తీపిస్తున్నాము. 2-3 మాటలు తీశారు, మళ్ళీ వస్తుందండి. వాసన తట్టుకోలేకపోతున్నాం. 3 నెలల నుంచి ఒంట్లో కూడా బాగోట్లేదు. అయ్యే స్వామి చూస్తున్నాము, వస్తున్నారు, వెళ్తున్నారు, పట్టుకుని మన 2 మాటలు తీపిచ్చారు బాబు వాళ్ళు. మరి అదంతా పగలు కొట్టారు, అంతా చేశారు. మరి ఎన్ని పొడుచుకుంటున్నాం, అదంతా వాసన కొండలేకపోతున్నాం. ఏం చేయాలా? రోడ్డు మీద పడుతున్నాం మేము. ఆడ పడి కాలు అంతా తెగిపోయింది మా అయింది. ఆ కాలువలో పడ్డాడు. మన ఆసుపత్రి పోయి ఇండిషన్లో చేపించాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో గెలిస్తే మావిగన్ను రాజధానిగా చేస్తామని చేసిన వ్యాఖ్యలను అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి తీవ్రంగా తప్పుపట్టారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో రాష్ట్రంలోని 3 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని విమర్శించారు. 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న సమయంలో మావిగన్ ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణానికి అన్ని విధాలుగా కృషి చేస్తుంటే దానిని అడ్డుకోవడానికే వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ 5 ఏళ్ల కాలంలో మావిగన్ అంశంపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈ ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డును అడ్డుకున్నది కూడా వైసీపీయేనని పేర్కొన్నారు. అమరావతి రాజధానిపై జగన్ విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, విజయవాడ సాయికృష్ణ ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడం, పెట్టుబడులు రాకుండా చేయటం వంటి వ్యాఖ్యలు ప్రజలు సహించరని హెచ్చరించారు. రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధికి తోడ్పడే విధంగా వైసీపీ వ్యవహరించాలని, లేకపోతే మరోసారి వైసీపీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వీరవల్లి మురళి అన్నారు. 2029లో వచ్చేటటువంటి ఎలక్షన్కి మా ఎజెండా ముఖ్యంగా మావి గన్నే మా ఎజెండా, అమరావతి కాదు అని చెప్పేసి ఈరోజు ఆయన మాట్లాడటం జరిగింది. 2019కి ముందు అమరావతి రాజధాని, మా మద్దతు కూడా అమరావతికే అని ఆ రోజు మీరు తెలియజేశారా లేదా? 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటి? 3 రాజధానులు అన్నారు. 3 ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి శత విధాలు ట్రై చేశారు. అమరావతి రైతులను చితకొట్టారు. నాది పరిపాలన విశాఖపట్నం అన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు 2019 నుంచి 2024 వరకు మీ చేతిలో పరిపాలన ఉంది. ఇదే మావి గన్ ఆ రోజు గుర్తు రాలేదా? మీ చేతిలో అధికారంలో ఉన్నప్పుడు మీరు 3 రాజధానులని, లేకపోతే విశాఖే పరిపాలన రాజధాని అని ఈ చెత్త మాటలు మాట్లాడినప్పుడు ఈ మావి గన్ గుర్తుకు రాలేదా? మీరు మావి గన్ పెట్టుకుంటారా, గొడ్డలి గన్ను పెట్టుకుంటారా, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్స్, ఈ రాష్ట్రానికి సంబంధించిన సెంటిమెంట్స్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు పడి ఈ 13 జిల్లాలకు ఒక రాజధాని ఉండాలి, అది కేంద్ర బిందువు అమరావతి అయితే అందరికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన కేంద్రంతో కూడా తీర్మానం చేయించి పెట్టుబడిదారుల్ని అనేక మందిని ఇక్కడికి ఆకర్షించే విధంగా
ఆయన శతవిధాలా ప్రయత్నిస్తుంటే మీరు ఇవాళ ఓరవలేక ఈ ప్రాంతానికి పెట్టుబడులు రాకూడదు, ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏదైతే కాలేజీలు చక్కగా ఇక్కడికి వస్తున్నాయో ఆ కాలేజీలు ఏది కూడా ఇక్కడికి రాకూడదు, పెట్టుబడిదారులు రాకూడదు, ఇక్కడ పరిశ్రమలు రాకూడదు, ఇవన్నీ వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలి, ప్రాంతాల మీద చిచ్చు పెట్టాలి, కులాల మధ్యలో చిచ్చు పెట్టాలి అనేటటువంటి ఒక చెత్త డ్రామా. 5 సంవత్సరాలు నోరు విప్పకుండా మీరు ఈ మావిగన్ ఆ రోజు ఏమైందయ్యా, ఏమైంది ఆ రోజు? ఇది చెప్తున్నారు కదా, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనేది ఏదో చెప్తున్నారు కదా, కొత్త పేరు పెట్టి దానిలో గన్ను పెట్టి మాట్లాడుతున్నారు కదా మీరు. ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ని ఈ ప్రాంతానికి అటు కృష్ణా జిల్లా, ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా, ఓవరాల్గా మొత్తానికి కూడా ఎంతో ఈ ప్రాంతానికి ఉపయోగపడేటటువంటి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి ఔటర్ రింగ్ రోడ్ని ఎందుకు మీరు ఆ రోజు వచ్చే నిధులను కూడా మొత్తాన్ని వెనక పంపించేసి ఔటర్ రింగ్ రోడ్డు మాకు అసలు అవసరమే లేదని చెప్పేసి మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఔటర్ రింగ్ రోడ్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ టేక్ ఓవర్ ద్వారా ఏదైతే ఒక పరిధిని మొత్తం సూచించారో దాంట్లో గుంటలతో వేసేసి దాంట్లో చిన్న చిన్న ఈ పరిశ్రమలు పెట్టుకోవడానికి మీరు పర్మిషన్లు ఇచ్చి ఏ విధంగా డిస్టర్బ్ చేశారు? మీకు మచిలీపట్నం మీద ప్రేమ ఉంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు మచిలీపట్నానికి కానీ ఈ చుట్టుపక్కల మొత్తానికి ఉపయోగపడేదిగా. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతానికి ఉపయోగపడే ప్రతి ప్రాజెక్టు కూడా నిర్వీర్యం చేసి ఈ ప్రాంతం అంటే వీళ్ళకు ఒక రకమైనటువంటి జెల్సీ అనేది అర్థమవుతుంది. ఈ ప్రాంత ప్రజలంటే వీళ్ళకి జెల్సీ అనేది అర్థమవుతుంది. ఆ జెల్సీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిమ్ముతున్నటువంటి విషం అండి ఇదంతా. రేపల్లెలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు గూడూరు రమేష్ అలియాస్ సాల్మాన్ రాజుకు తెనాలి పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 2022లో జరిగిన ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు 10,000 రూపాయల జరిమానా కూడా విధించింది. జరిమానా మొత్తాన్ని బాధిత బాలికకు నష్టపరిహారంగా చెల్లించాలని, ప్రభుత్వం 4 లక్షల రూపాయల పరిహారం 30 రోజుల్లో అందజేయాలని ఆదేశించింది. తెనాలి పోక్సో కోర్టులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. కేసు పూర్వాపరాలు ఈ సంఘటన 22/6/2022 సంవత్సరం మధ్యాహ్నం జరిగింది. 2 గంటల ప్రాంతంలో రేపల్లి పట్టణానికి చెందినటువంటి 8 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులు నూతనంగా గృహం నిర్మించుకొని దానికి రంగులు వేయటం కోసం అని చెప్పి రేపల్లె పట్టణానికి నేతాజీ నగర్కి చెందినటువంటి గూడూరు రమేష్ ఇలియాస్ సాల్మన్ రాజు ఇంకొక అతన్ని పిలవటం జరిగింది. వాళ్ళు రంగులు వేసే క్రమంలో మధ్యాహ్నం పూట బాలిక తల్లిదండ్రులు, బాలిక కుటుంబ సభ్యులు, ఇంట్లో ఇంకొక వర్కరు మిగిలిన బయట పనులు చూస్తూ ఉండగా ఈ గూడూరు రమేష్ అనే అతను పాస్ పోసుకుంటానికని చెప్పి బయటికి వెళ్ళాడు. కొంతసేపటికి ఈ బాలిక 8 సంవత్సరాల వయసు కలిగిన బాలిక మూలుగులు వినిపిస్తూ ఉంటే బాలిక తల్లి సోదరుడు బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఈ గూడూరు రమేష్ బాలికపై అఘాయిత్యం చేస్తూ ఉన్నాడు. వీళ్ళను చూసి కేకలు వేయంగా వీళ్ళు వాళ్ళని చూసి పారిపోయాడు. తరువాత బాలికను తీసుకొని రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో చేర్చారు. రేపల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రేపల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు అప్పటి బాపట్ల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏ శ్రీనివాసరావు గారు కేసు దర్యాప్తు జరిపారు. దర్యాప్తు జరిపి ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో పెడతాం జరిగింది. తరువాత సాక్ష్యాధారాలను పరిశీలించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి ఈరోజు ముద్దాయిపై నేరం రుజువు అవడం వలన 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 10,000 రూపాయలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన పక్షంలో ఇంకొక 6 నెలలు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. అలానే 4 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద
బాధిత బాలికకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం జరిగింది. తన భర్త జెట్టి మురళీకృష్ణ తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఐతానగర్కు చెందిన జెట్టి క్రాంతిప్రియ ఆరోపించారు. విగ్గు ధరించి తన అసలు రూపాన్ని దాచడంతో పాటు ఆస్తులు ఉన్నాయని నమ్మించి వివాహం చేసుకున్నాడని, అనంతరం అప్పులు చేసి చెడు వ్యసనాలకు బానిసై తనను వేధిస్తున్నాడని తెలిపారు. ఈ విషయాలపై గతంలోనే కేసులు నమోదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు ఎలాంటి పురోగతి చూపలేదని, ఎఫ్ఐఆర్లో ఉన్న వారందరినీ విచారించి న్యాయం చేయాలని ప్రజా దర్బార్లో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని, తమకు ఆశ్రయం కల్పించాలని కోరారు. ఈ వ్యవహారంలో మానసిక వేదనను తట్టుకోలేక తన తండ్రి గుండెపోటుతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీ కోసం పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుతం తనకు తన 2 పిల్లలకు అండగా నిలవాలని కోరారు. ఇకపై ఐతానగర్లోని అత్తగారి ఇంట్లోనే ఉంటామని, తమకు ఏదైనా హాని జరిగితే ఎఫ్ఐఆర్లో ఉన్నవారే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అలాగే ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నాకు జెట్టి మురళీకృష్ణతో, ఐతానగర్ జెట్టి మురళీకృష్ణతో 2001లో మ్యారేజ్ అయిందండి. అయిన తర్వాత 1 సంవత్సరం బాగానే ఉన్నారు. తర్వాత మా బాబు పెద్ద బాబు పుట్టిన తర్వాత మా మదర్ వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారండి, ప్రెగ్నెంట్ అని చెప్పి. 11 నెలలు వచ్చినా కూడా తీసుకెళ్ళట్లేదు ఏంటని చెప్పేసి అడగటానికి మా తాతగారు, మా మదరు, నేను అందరం వస్తే మా హస్బెండ్ పొలుగు పెట్టి కొట్టి మమ్మల్ని ఇచ్చేసాడండి. అప్పుడు చేసింది మేము ఎఫ్ఐఆర్ కట్టాము. ఎఫ్ఐఆర్ కట్టి ఇచ్చేసామండి. అప్పుడు అతను పారిపోయాడు. అతను పారిపోతే ఎఫ్ఐఆర్ కట్టామండి. ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళ పెద్ద మనుషులు రాజీ చివరి స్టేజీకి వచ్చేటప్పటికి కేసు, నీకు ఆస్తులు రాకుండా, నీ పిల్లలకు ఆస్తులు రాకుండా చేస్తాము, నువ్వు ఇది చేయాల్సిందే, నువ్వు రాజీ పడాల్సిందే అని చెప్పి బెదిరించారండి. సర్లే మనం ఎటు ఇదైపోయింది, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను కూడా రాజీ పడి ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నాక అతను మారతాడులే అని ఆశతో ఒప్పుకున్నాను. కానీ అతను మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెళ్ళిపోవడము, మేము అతన్ని తీసుకురావడము, అతను తాగటము, అప్పులు చేయడము. ఇదిగోండి మా పెళ్ళి అయినప్పుడు ఇదిగోండి ఫస్ట్ నుంచి అతను ఇట్లా జుట్టు ఇట్లా పెట్టుకొని వచ్చి మోసం చేశాడు. ఇదొకటి ఫస్ట్. ఇదిగోండి ఫస్ట్ కేసు ఆయన మీద ఫైల్ అయిన కేసు. ఇవన్నీ ఇదేమో మేము మొన్న ముఖ్యమంత్రి గారికి పెట్టామండి. ఫస్ట్ పెట్టినప్పుడు, సెకండ్ టైం పెట్టినప్పుడు అతనికి 4.5 ఎకరం పొలం ఉందని చెప్పేసి అవి మా పిల్లలకు వస్తాయని చెప్పి అతను ఒప్పుకొని నేను అవి తీసుకొని వచ్చి మిమ్మల్ని చూసుకుంటానని చెప్పి ఇచ్చేసాడండి. సరే అని చెప్పి మేము మళ్ళీ రాజీ పడ్డాం. మళ్ళీ అలానే 2-3 సార్లు ఇవ్వండి మొత్తం 2 టౌన్లోనే ఇట్లా రాజీ పడుతూనే ఉన్నాం పిల్లల కోసం. పడినప్పుడల్లా అతను చేయటము, ఫ్రాడు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేయడం అండి. అయితే విసిగిపోయి నేను మొన్న 4 పేపర్ యాడ్ కూడా ఇచ్చానండి అతని మీద. నేను అప్పులు వాళ్ళందరూ నాకు రాకూడదు అని చెప్పేసి ఇవ్వండి. అతను రోజు తాగొచ్చి ఇంట్లో అతను దుర్వ్యసనాలకు బాగా బానిస అయిపోయాడండి. బాబుగారి దీనిలో పెట్టానండి, గ్రీన్ వెల్స్లో పెడితే అది మనకి ఇక్కడ 2 టౌన్కి పంపించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.